టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2026-27 సీజన్కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టుల్లో కీలక మార్పులు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో ఏ+ కేటగిరీని పూర్తిగా తొలగించి 3 కేటగిరీలను మాత్రమే ఉంచాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. దీనికి బోర్డు ఆమోదం తెలిపితే రోకోపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. రోకో ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకే ఫార్మాట్ ఆడుతున్న కారణంగా వారిని ఏ+ కేటగిరీ నుంచి బి గ్రేడ్కు డిమోట్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఏ+ గ్రేడ్లో ఉన్న కోహ్లీ, రోహిత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఏడాదికి 7 కోట్ల రూపాయల వేతనం అందుకుంటున్నారు. ఒకవేళ ఏ+ గ్రేడ్ రద్దయితే జడేజా, బుమ్రాలను గ్రేడ్ ఏకి మార్చే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఏ+ గ్రేడ్ రద్దయితే కొత్తగా డి గ్రేడ్ ప్రవేశపెడతారా అన్న అంశంపైన చర్చ జరుగుతోంది. 2023-24 సీజన్లో ఫాస్ట్ బౌలర్ల కోసం బీసీసీఐ ప్రత్యేక కాంట్రాక్ట్ కేటగిరీని ప్రవేశపెట్టింది. ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్, ఆకాష్ దీప్ వంటి వారు నేషనల్ క్రికెట్ అకాడమీ పరిధిలో ఉండేలా ఈ కాంట్రాక్టులు ఇచ్చారు. ఇదే తరహాలో మరో కొత్త విధానం వస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. ఏ+ కేటగిరీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరు ఏడాదికి 7 కోట్ల రూపాయల వేతనం అందుకుంటారు. గ్రేడ్ ఏలో మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమి, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి 5 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. గ్రేడ్ బిలో సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. గ్రేడ్ సిలో రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్నోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజిత్ పాటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉండగా వీరికి 1 కోటి రూపాయల చొప్పున చెల్లిస్తారు.